హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఆల్రెడీ మనకి ఆఫర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా మంది ల్యాప్టాప్స్ కొనేసారు. ఇంకెవరైతే మీకు అండర్ 50,000 రూపీస్లో బెస్ట్ ల్యాప్టాప్ కావాలని చూస్తున్నారో మీకోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మోస్ట్లీ మీకు ఏది బెస్ట్ ల్యాప్టాప్ అనేది క్లారిటీ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు యూసేజ్ కేస్ని బట్టి చెప్తాను. కొంతమందికి మూవీస్ చూడడానికి కావాలి, కొంతమందికి పర్ఫార్మెన్స్ కావాలి, కొంతమందికి బిల్డ్ క్వాలిటీ, ఇట్లాంటి కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా. ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందే చెప్తున్నాను, మీరు ఒకవేళ మీ బడ్జెట్ అనేది 50,000 కాదు, నేను అవసరమైతే ఇంకో 3,000, 2,000, అవసరమైతే 4,000 ఎక్కువ పెట్టుకుంటాను, నాకు బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పే ఈ ల్యాప్టాప్లో ఏ ఒక్క ల్యాప్టాప్ కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొద్దు. చేశారంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు. మీరు ఒక 3,000 ఎక్స్ట్రా పెట్టగలిగితే మాత్రం మీకు బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 50,000 లోపల ఎంత తగ్గితే అంత బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇవైతే కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ ల్యాప్టాప్, ఎవరైతే మంచి బ్రాండ్లో మంచి ల్యాప్టాప్ కావాలి, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, బెటర్ డిస్ప్లే ఉండాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్స్ అనేది బెస్ట్ ఉండాలి, తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ల్యాప్టాప్, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. సో మీకు తెలిసింది ఆల్రెడీ మన ఛానల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. నేను చెప్పే ఆల్మోస్ట్ 90% ల్యాప్టాప్స్ మీకు మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి రివ్యూస్ ఖచ్చితంగా చూడండి. నేను ఇక్కడ ప్రిఫర్ చేసినప్పటికీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రివ్యూస్ చూడండి. రివ్యూస్లో కాన్స్ మిమ్మల్ని బాదర్ చేయమనుకుంటే వాటి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 14 inches డిస్ప్లే. చాలా అంటే చాలా మీకు స్లిమ్గా ఉంటుంది. నేను యూజ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చాలా పోర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్, మీకు 1.4 kgs లైట్ వెయిట్ తోటి 14 inches ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే, యాంటీ గ్లేర్ డిస్ప్లే, దట్టు మీకు చాలా బెటర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 8GB ర్యామ్తో వస్తుంది. హై స్పీడ్ ర్యామ్ అయితే, హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. 256GB మనకి SSD స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. విండోస్ 10తో వస్తుంది. MS ఆఫీస్ ఉంటుంది మీకు ఫ్రీ లైసెన్స్ అయితే వస్తుంది. హోమ్ అండ్ స్టూడెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ అలానే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే మెయిన్ థింగ్, మీకు ఇది 2 years ఆఫ్ వారంటీతో వస్తుంది. 2 years మీకు బ్రాండ్ వారంటీ అయితే ఉంటుంది. 2 yearsలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారు. సో దిస్ ఈజ్ ఓన్లీ ద ల్యాప్టాప్. నేను చెప్పే అన్ని ల్యాప్టాప్లో కూడా మీకు 2 years బ్రాండ్ వారంటీ ఉన్నది. మంచి పోర్టబుల్ అండ్ ది బెస్ట్ ల్యాప్టాప్ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒకవేళ మీకు బెస్ట్ బ్రాండ్లో బెస్ట్ ల్యాప్టాప్ కావాలి, అతి తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం మీరు ఇంకే ల్యాప్టాప్ చూడాల్సిన అవసరం లేదు, దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ సెకండ్ కేటగిరీ మనం వచ్చినట్లయితే, సో స్టూడెంట్స్కి నార్మల్గా వాళ్ళు ఎక్సెల్ షీట్స్ ఇట్లాంటితో పాటు కొన్ని చిన్న కోడింగ్తో పాటు వీళ్ళు ఎక్కువగా మూవీస్ చూసేవాళ్ళు. అన్న నేను ఎక్కువగా మూవీస్ ఎక్కువ చూస్తాను. అప్పుడప్పుడు స్కూల్ లేకపోతే కాలేజ్ యూజ్, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్కో ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తాను. మెయిన్గా నాకు డిస్ప్లేనే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి మాత్రం మనం అన్బాక్సింగ్ చేసాం కదా Asus VivoBook K15 OLED డిస్ప్లే తోటి. దిస్ ఇస్ ద బెస్ట్ డిస్ప్లే నేను ఇప్పటివరకు ల్యాప్టాప్స్లో చూసిన అన్నింటిలో కల్లా ది బెస్ట్ డిస్ప్లే ఇదే. మీకు OLED డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది. బట్ అదే డిస్ప్లేలో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, మీకు ఇది గ్లాసీ డిస్ప్లేతో వస్తుంది. యాంటీ గ్లేర్ అయితే ఉండదు. ఇండోర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు అవుట్డోర్లో కనుక ఎక్కువ సన్ లైట్ పడుతున్నప్పుడు మీకు కొంచెం రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అపార్ట్ ఆఫ్ దట్ మీకు ఎక్సలెంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ మాత్రం అదిరిపోయే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ మీకు i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అన్ని కూడా మీకు G4 ప్రాసెసర్సే. అండ్ డిస్ప్లే అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ OLED డిస్ప్లే తీసుకొచ్చారన్నమాట. డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 400 nits హై బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి 8GB ర్యామ్ అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళు డ్యూయల్ ఛానల్ అయితే యూజ్ చేశారు. 4GB ఆన్ బోర్డ్ ఉంటుంది. 4GB మీకు సోడియం స్లాట్లో అయితే ఉంటుంది అనమాట. సో దట్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఒక్క ర్యామ్ స్లాట్లో 8GB వేసుకున్నట్లయితే మీరు 12GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 3200 MHz హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ అయితే యూజ్ చేశారు. నేను చెప్పే అన్నింటిలో కూడా మోస్ట్లీ మీకు 3200 MHz ర్యామ్ మినిమం యూజ్ చేస్తారు. రియల్మీలో మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట, 3700. అండ్ 256GB SSD స్టోరేజ్ అయితే ఉంటుంది. అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ ఉంటుంది. MS ఆఫీస్ ఉంటుంది. సెక్యూరిటీ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. విండోస్ 10తో వస్తుంది. మీరు ఫ్రీగా విండోస్ 11 కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇవి అనమాట స్పెసిఫికేషన్స్. మీకు మూవీస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా OTT కంటెంట్ ఎక్కువ చూస్తారు అండ్ స్టూడెంట్ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు 47,000 రూపీస్ ఉంటుంది. ఇందాక చెప్పిన నేను లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అనేది మీకు 44,000 నుంచి 45,000 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే, నాకు బ్రాండ్ ప్రిఫరెన్స్ అసలు ఏం లేదు, నాకు బెస్ట్ ల్యాప్టాప్ కావాలి, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, మెటల్ బిల్డ్ ఉండాలి, దట్టు మంచి డిస్ప్లే ఉండాలి, 2K డిస్ప్లే ఉండాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. రియల్మీ బుక్ స్లిమ్. సో ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో రైట్ నౌ ఇదే ల్యాప్టాప్ అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ల్యాప్టాప్ ఇది. మీకు బిల్డ్ క్వాలిటీ మాత్రం
మ్యాక్బుక్ పర్ఫెక్ట్ ఇన్స్పైర్డ్ అని చెప్పాలా లేకపోతే కాపీ అని చెప్పాలి అది లేదని పర్ఫెక్ట్ మ్యాక్బుక్ కాపీ అనమాట. చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఆరామ్సే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇక దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే సేమ్ మీకు i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది. ఇక్కడ మీకు హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ ఇది మీకు 3744 MHz ఏమో ఉంటుంది అండ్ 256GB SSD స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ అయితే మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు, 8GBకి అయితే స్టిక్ అయిపోవాలి. అండ్ 14 inches డిస్ప్లే, 2K డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మనకి 3:2 రేషియో. మీరు డిస్ప్లే చూసినట్టయితే చాలా టాల్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ల్యాప్టాప్స్. ఖచ్చితంగా డిస్ప్లేలో మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాబ్లం లైక్ ఏసూస్ ల్యాప్టాప్, ఇందులో కూడా మీకు యాంటీ గ్లేర్ అయితే ఉండదు. అఫ్కోర్స్ మీరు స్క్రీన్ గార్డ్స్ కొనుక్కొని వేసుకోవచ్చు, బట్ మీకు ఇది కొంచెం రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది, అదైతే ముందే చెప్తున్నాను. అండ్ 2K డిస్ప్లే ఉంటుంది, 14.9mm సూపర్ స్లిమ్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ప్రాసెసర్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, i3 11th జనరేషన్ చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్. సో 65 వాట్ మీకు టైప్స్ ఛార్జింగ్తో వస్తుంది. పోర్ట్స్ చూసినట్లయితే కొంచెం పోర్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి, బట్ ఎనీవే నేను చెప్పే అన్నీ కూడా చూసి ఒకసారి రివ్యూస్ అయితే చూడండి. రివ్యూస్ చూసి అక్కడ మాత్రం మీరు ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. ఆఫ్కోర్స్ మీకు విండోస్ 11 అప్డేట్ అనేది ఆల్రెడీ రోల్ అవుట్ చేశారు వీళ్ళు. మీరు చూసినట్లయితే నేను విండోస్ 11లోనే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 47,000 రూపీస్, బెటర్ బిల్డ్ అండ్ బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి బెటర్ డిస్ప్లే తోటి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ ఇక ఫైనల్ ల్యాప్టాప్ ఇవన్నీ కదా, నాకు బ్రాండ్ వాల్యూ వద్దు, బిల్డ్ క్వాలిటీ వద్దు, ఇవన్నీ నాకు కథ కాదు. నాకు పర్ఫార్మెన్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. 50,000లో ఎంత వీలైతే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే ల్యాప్టాప్ చెప్పన్నా అని కనుక మీరు అడిగినట్లయితే రెడ్మీ బుక్ ప్రో ది బెస్ట్ ఆప్షన్. మీకు 49,999 రూపాయలు, 50,000 రూపాయలకి మీకు ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. దట్టు ఇది మీకు H సిరీస్ ప్రాసెసర్, నాట్ G7. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండర్ 50,000లో మీకు ఈ ల్యాప్టాప్లో తప్పితే వేరే ఏ ల్యాప్టాప్లో మీకు ఈ ప్రాసెసర్ చూడడానికి అయితే ఉండదు. 8GB ర్యామ్తో వస్తుంది, హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ 3200 MHz ఫ్రీక్వెన్సీతో వస్తుంది. అండ్ 512GB NVMe SSD అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. స్పెసిఫికేషన్స్ అనేవి చాలా బెటర్ అయితే ఉంటాయి. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, 15.6 inches డిస్ప్లేతో వస్తుంది మీకు అది. సో దట్ మీకు వెయిట్ కూడా కొంచెం 1.8 kgs వరకు అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఎవర్ బిల్డ్ క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు ఇంకా వేరే ఏ ల్యాప్టాప్ చూడాల్సిన అవసరం లేదు. 50,000 రూపాయలకి మీకు రెడ్మీ బుక్ ప్రో అయితే ఉంటుంది. ఇవి నా ఆప్షన్. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను, ఓన్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం రెడ్మీ బుక్ ప్రోకి వెళ్ళిపోండి. అండ్ లేదా మీకు మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ అలానే మీకు బెటర్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ చాలా బాగుండాలి, లైక్ మ్యాక్బుక్ లాగా ఉండాలనుకుంటే మాత్రం రియల్మీ బుక్ స్లిమ్. లేదు మీరు ఎక్కువగా స్టూడెంట్ అండ్ ఎక్కువగా మూవీస్ చూస్తారు, ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూస్తారు అనుకుంటే మాత్రం ఏసూస్ వివోబుక్ K15 OLED డిస్ప్లేతో వచ్చేది అదైతే తీసుకోండి. అండ్ ఫైనల్ థింగ్, బెస్ట్ బ్రాండ్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం మీకు లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్, నేనైతే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం స్టూడెంట్ అయితే i3 11th జనరేషన్ తోటి వచ్చేది మనకి రియల్మీ బుక్ కానీ లేదంటే లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 కానీ తీసుకుంటాను. ఇట్స్ అప్ టు యూ. మీకు 2 years బ్రాండ్ వారంటీ కావాలి, బెటర్ మంచి పోర్టబుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ రెండిట్లో ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రతి ల్యాప్టాప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీలైతే అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి, మోడల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేశాక మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చిన ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. వెరీ యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే కొట్టండి. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, మీ బడ్జెట్ అనేది కేవలం 50,000 కట్ ఆఫ్ అనుకుంటే మాత్రమే, ఇఫ్ ఇన్ కేస్ 2,000 నుంచి 5,000 వరకు మీరు ఎక్స్ట్రా పెట్టగలిగితే ది బెస్ట్ ల్యాప్టాప్స్ మీకు అక్కడ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని అయితే కన్సిడర్ చేయొద్దు. వీలైతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ పెట్టకపోతే 2-3 డేస్లో మీకు వీడియో కూడా వస్తుంది. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.